ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను భోగిమంట కార్యక్రమంలో తపోతన స్వామీజీ ప్రారంభించారు. స్వామీజీని ఆలయ కార్యనిర్వహణ దంపతులు సమేతంగా పూర్ణకుంభంతో ఆహ్వానించారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని కావించారు. అనంతరం స్వామీజీ భోగిమంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సంక్రాంతి వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి ఉన్నత ఆసనంపై ఆసీనులు కావించి శేష పూజలు నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలు బొమ్మల కొలువులు, కొమ్ము దాసురులు, గంగిరెడ్లు, వరికుప్ప, పూరి గుడిసెలు, ధాన్యం కాదే మరియు కొండలు తయారు చేసే చక్రం, ధాన్యపు రాశి, ఎడ్ల బండ్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కార్యనిర్వహణ అధికారి వారి దంపతుల కట్టెల పొయ్యిపై కొండపెట్టి పరమానాన్ని వండి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గణపతి, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు.